హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము యూట్యూబ్ షార్ట్ వీడియోలను అప్లోడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో వ్యూస్ వచ్చి త్వరగా ఆగిపోతున్నాయా? ఇలా వ్యూస్ వచ్చి ఎంతోమంది యూట్యూబర్స్ ఫేస్ చేస్తున్న సీరియస్ ప్రాబ్లం ఇది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసుకోండి. నెంబర్ 1, లో ఆడియన్స్. వ్యూవర్స్ ఎంతసేపు వాచ్ చేస్తున్నారో ఇక్కడ చాలా లో ఆడియన్స్ డిటెక్షన్. మన వీడియోను వ్యూవర్స్ ఎంతసేపు వాచ్ చేస్తున్నారో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, మన వీడియోను 20 సెకండ్ ఉంది అనుకుందాం. 10 to 15 సెకండ్ మన వీడియోను వ్యూవర్స్ వాచ్ చేయకపోతే యూట్యూబ్ ఇమీడియట్లీగా ఇంకా కొంతమందికి రికమెండేషన్ అనేది స్టాప్ చేస్తుంది. ఎగ్జాంపుల్, 100 మందికి వీడియోను రికమెండేషన్ చేసిందనుకోండి. 100 మందిలో ఎక్కువ మన షార్ట్ వీడియోను స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఇంకో మందికి మన వీడియోను రికమెండేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మన వీడియోను స్కిప్ చేసి చూసినట్లయితే యూట్యూబ్ అల్గోరిథం వీటిలో ఏ కంటెంట్ లేదు అని, బోరింగ్ కంటెంట్ ఉంది అని చెప్పేసి ఎక్కువ మందిని బూస్ట్ చేయకుండా ఆపేస్తుంది. దీనికి సొల్యూషన్ ఏమిటి అంటే, మన వీడియోను స్టార్టింగ్లో 1 to 5 సెకండ్లో కానీ కుక్ పన్ పెట్టాలి. అలాగే టెక్స్ట్ యానిమేషన్ కానీ, క్లోజప్ షాట్ను కానీ, ఏమైనా సడన్ పుష్ కానీ వీడియోను స్టార్టింగ్లో పెట్టి వ్యూవర్స్ని హోల్డ్ చేయాలి. అలా మీ వీడియోను ఎంగేజ్ చేస్తూ వ్యూవర్స్ను మీ వీడియోను చూసినట్లయితే ఆడియన్స్ పెరిగి మంచిగా వ్యూవర్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఆడియన్స్ బాగానే ఉంటే వ్యూవర్స్కు పుష్ ఉంటుంది. నెంబర్ 2, పూర్ ఫస్ట్ ఫ్రేమ్. అంటే మనము షార్ట్ వీడియోను థంబ్నెయిల్ పెట్టి పెట్టకపోవచ్చు, కానీ ఇక్కడ మన షార్ట్ వీడియోను ఉన్న ఫస్ట్ ఫ్రేమ్లో మన రియల్ థంబ్నెయిల్ అని మాట. వ్యూవర్స్కు షార్ట్ చూస్తూ ఉంటారు, అలా స్వైప్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్ లేకపోతే స్వైప్ చేయడం జరుగుతుంది. దీనికి సొల్యూషన్ ఏమిటంటే, మన వీడియోను స్టార్టింగ్ని 1 to 2 సెకండ్లో మంచి విజువల్స్, అలాగే మంచి క్లిప్స్, అలాగే ఇంట్రెస్టింగ్ ఉన్న క్లిప్స్ను స్టార్టింగ్ పెట్టడానికి ట్రై చేయండి. నెంబర్ 3, రాంగ్ హ్యాష్ట్యాగ్ పెట్టడం వల్ల. ఇక్కడ మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ట్యాగ్లు యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ట్రెండింగ్లో హ్యాష్ట్యాగ్ యూజ్ చేస్తే సరిపోదు. ఇంకొక మంది ఏం చేస్తూ ఉంటారంటే, కంటెంట్కి ఒకటే అయితే మరొకటి చేస్తూ ఉంటారు. కంటెంట్కి రిలేటివ్ సంబంధం లేకుండా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏం అవుతుందంటే, రాంగ్ ఆడియన్స్కి మీ వీడియో అనేది రికమెండేషన్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల మీ వీడియోను ఆడియన్స్ స్క్రోల్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు వైరల్ తగ్గిపోతుంది. దీనివల్ల మీకు వ్యూవర్స్ తగ్గిపోతుంది. దీనికి సొల్యూషన్ ఏమిటంటే, మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో దానికి సంబంధించిన హ్యాష్ట్యాగ్ అలాగే కంటెంట్ని ఇవ్వండి. అప్పుడే మీకు మంచిగా వ్యూవర్స్ వస్తుంది. అలాగే మీరు 2 హ్యాష్ట్యాగ్ ఇస్తే సరిపోతుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వైరల్ వీడియో అండ్ షార్ట్ వీడియోను అని ఇలా హ్యాష్ట్యాగ్లు ఇస్తూ ఉంటారు. చాలా ఎక్కువ హ్యాష్ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వ్యూస్ రావడం తగ్గిపోతుంది. నెంబర్ 4, మీరు రాంగ్ టైంలో వీడియోను అప్లోడ్ చేయడం వల్ల. మన సబ్స్క్రైబరు యాక్టివ్లో ఉన్నప్పుడు మనం వీడియోను అయితే అప్లోడ్ చేయాలి. అప్పుడే మనకు వ్యూవర్స్ అనేది వస్తుంది. అలాగే వైట్ స్టూడియోలో ఓపెన్ చేసిన తర్వాత ఎనలైజ్పై ట్యాప్ చేసినట్లయితే మీ సబ్స్క్రైబర్ ఎప్పుడు యాక్టివ్లో ఉన్నారో అని తెలుసుకోవచ్చు. అప్పుడే మీ ఆడియన్స్ యాక్టివ్లో ఉన్నప్పుడు మీకైతే మీ వీడియోని అయితే అప్లోడ్ చేయండి. అప్పుడే మీకైతే వ్యూవర్స్ అయితే రావచ్చు. ఏ టైంలో అప్లోడ్ చేయాలంటే ఫ్రెండ్స్, ఈవినింగ్ 4 to 5 o'clockలో లేదా 6 to 9 o'clockలోగా మీరైతే ఈ టైంలో వీడియోని అయితే అప్లోడ్ చేస్తే మీకు మంచి వ్యూవర్స్ వస్తారు. ఎందుకంటే ఈ టైంలో చాలా ఎక్కువ మంది ఫోన్ అయితే చూస్తూ ఉంటారు వీడియోస్లో. అందుకే మీరు ఈ టైంకి మీకు మంచి వ్యూవర్స్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 5, రిపీట్ కంటెంట్ పెట్టడం వల్ల. ఫ్రెండ్స్, మీరు రిపీట్ కంటెంట్ పెట్టడం వల్ల మీకు వ్యూవర్స్ తగ్గిపోవచ్చు.
ఎందుకంటే మీరు వైరల్ వీడియో ఉందనుకో దానికి కాపీ చేసి మరి అదే వీడియోను మళ్ళీ పెట్టడం వల్ల మనం ఏమవుతుందంటే మనకు యూట్యూబ్లో తెలుసుకుంటుంది ఏ వీడియో ఎవరిది అనేది వాళ్ళకి తెలుసు. బట్ మీ వీడియో కూడా వైరల్ చేస్తుంది. బట్ మీకు ఏమవుతుందంటే ఇలా అప్లోడ్ చేయడం వల్ల వీడియోను లేదా టైం వేస్ట్ మనకు. నేను చెప్పేది ఏమిటంటే మీరు కొత్తగా కంటెంట్ పెట్టండి, అలాగే న్యూ ట్రై చేయండి, అలాగే వాయిస్ ఓవర్ కూడా ఇవ్వండి మీ వీడియోస్కి. అప్పుడే మీ వీడియోను వ్యూవర్స్ వస్తారు. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.